హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు రవ్వ వడియాలు పెట్టాను. సమ్మర్ కదా, పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడుగుతున్నారు. అలాగే రవ్వ వడియాలు పెడతానని పెట్టానన్నమాట. ఇక్కడ ఒక గ్లాస్ రవ్వను తీసుకొని నేను ఫస్ట్ పెట్టానండి. ఒక గ్లాస్ రవ్వకి ఒక 7 నుంచి 8 గ్లాసుల వాటర్ తీసుకొని అందులో కొంచెం నువ్వులు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఒక గ్లాసు రవ్వని ఒక స్పూన్తో మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండలేకుండా దాన్ని మనం రవ్వ వడియాలు పెట్టడానికి కావాల్సినటువంటి బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఒక 5 నిమిషాల వరకు మెల్లగా ఉడికించినట్లయితే సిమ్లో పెట్టి ఉడికించాను. ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ బ్యాటర్ని మనము వడియాలు పెట్టడానికి కావాలంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు మళ్ళీ చల్లార్చుకోవాలండి. ఇక అంతలో 5 నిమిషాల తర్వాత నేను మా మిద్దె మీదకి వెళ్ళి ఆ వడియాలను పెట్టుకోవడానికి నీట్గా కవర్ని పరుచుకుంటున్నానండి. ఇక్కడ ఈ కవర్ని అయితే ఏంటంటే మంచిగా వస్తాయి అన్నమాట. మనం ప్లాస్టిక్ కవర్ మీద వేసినట్లయితే మనకు వడియాలు ఎండిన తర్వాత ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా అట్లనే చూసుకొని మళ్ళీ ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని ఇక్కడ ఇంకా వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఒక్కొక్క వడియాలని చిన్నగా స్పూన్తో వేసుకుంటూ మనకు కావాల్సినటువంటి సైజులో స్ప్రెడ్ చేసుకుంటూ వడియాలు పెట్టానండి అక్కడ. ఇంకా చాలా ఎండ కొడుతుందండి ఆ టైంలో. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ 6-7 లోపు పెట్టేయాలి, కానీ ఎండ వస్తుందా లేదా అని ఆలోచించుకుంటూ 9 తర్వాత నేను మిద్దెక్కానండి. చాలా వేడిగా ఉంది. ఇంకా అయినా తప్పదు కదా, ఇంకెలాగోలా కంప్లీట్ చేశాను. ఇదిగోండి, ఇంతవరకు అయితే నేను ఇలా కంప్లీట్ చేశాను. ఇంక ఎండింగ్కి వచ్చేసింది ఇక్కడ. ఇంకా ఫైనల్గా ఎలాగో అలా ఎండను తట్టుకుంటూ ఇక్కడ వడియాలు పెట్టేశాను. ఇంకా ఇవి ఆరాలండి. ఇదిగోండి, సాయంత్రం అయ్యింది. మళ్ళీ మీదికి వెళ్ళేసి ఆ వడియాలు తీసుకొచ్చాను. ఎలా ఎండాయో చూడండి, బాగా ఈజీగా వస్తున్నాయండి. ఎండ బాగానే కొట్టింది ఇవాళ. ఒక్కొక్కటిగా మెల్లగా విరగకుండా అక్కడ మెల్లగా తీసానమాట. ఇంకా ఇంతే అండి, రవ్వ వడియాలు రెడీ. ఓకేనా? బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.